హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ ఆయిల్ అలాగే హెయిర్ గ్రోతింగ్ కూడా అయ్యే ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది అమ్మమ్మల కాలంలో చేసుకునే వాళ్ళండి. దాన్ని నేను మీకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక వెడల్పాటి కడాయిని తీసుకొని దాంట్లో ఒక 1.5 లీటర్ వరకు నేను కొబ్బరి నూనెను అంటే పారాచూట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఆయిల్ని ఆ కడాయిలో వేసుకొని స్టవ్ పై కాసేపు హీట్ చేసుకోవాలి. ముందుగా దీనిలోకి నేను మందార ఆకుల్ని తీసుకున్నాను. వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 15 వరకు మందార పూలను కూడా తీసుకున్నాను. వీటిని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇదే ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని కాసేపు మరగనివ్వాలి. ఈ మందార పూలు కానీ ఆకులు కానీ హెయిర్స్ని చాలా సిల్కీగా స్మూత్గా చేస్తాయండి. అందుకే నేను ఇక్కడ వీటిని యూజ్ చేశాను. వీటన్నిటిని ఆయిల్లో వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కాసేపు హీట్ చేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక 2 గుప్పెళ్ళంతా కరివేపాకుని కూడా తీసుకున్నాను. దాన్ని కూడా ఈ ఆయిల్కి యాడ్ చేశాను. ఆ తర్వాత కొద్దిగా అలోవెరా పీస్ని కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ అనేది మీ చాయిస్ అండి. ఒకవేళ అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం యాడ్ చేయండి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు మెంతుల్ని కూడా యాడ్ చేశాను. ఇవి యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక స్పూన్ వరకు నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని కూడా యాడ్ చేశాను. వాటి వల్ల కూడా హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా బాగా వస్తాయి. ఇలా అన్నిటినీ వేసుకొని ఆయిల్ కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యే వరకు మనం దీన్ని మొత్తాన్ని బాయిల్ చేసుకోవాలండి. ఒక 1/2 అవర్ వరకు టైం పడుతుందండి. కాస్త ఓపికగా వీటిని మరిగించుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేటివి కంప్లీట్గా ఆయిల్లో మిక్స్ అవ్వాలి. అందుకే కాస్త టైం పడుతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుందండి. ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక జాలిని తీసుకొని ఇలా మొత్తాన్ని వడకట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇలా మనం ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ మొత్తాన్ని ఇలా కంప్లీట్గా వడకట్టుకొని ఒక బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని హెడ్ బాత్ చేయడానికి ముందు రోజు తలకి అప్లై చేసి హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. ఇలా వీక్లీ 2 చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మార్కెట్లో దొరికే కెమికల్స్ కలిపిన ఆయిల్ కంటే ఇలా మనం న్యాచురల్ కొబ్బరి నూనెని తీసుకొని ఇలా చేసుకుని స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా హెయిర్స్ గ్రోతింగ్కి కానీ హెయిర్ ఫాల్ కంట్రోలింగ్కి కానీ యూజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో రిజల్ట్ అనేది ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel. Thank you for watching.